నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి సుస్వాగతం. గణేశుడు గణనాయకుడు. ఏ శుభకార్యమైనా ప్రథమంగా ఆయన్నే పూజించాలి. ఆయన ప్రణవ స్వరూపుడు. వేదాలన్నీ స్తుతించిన వేదమూర్తి. సమస్త దేవగణాలకు ఆరాధ్య దైవం. సకల విఘ్న నివారకుడైన గణపతి స్మరణ, దర్శనం, ఆరాధన ఇహపర శ్రేయాల్ని అందిస్తాయి. అలాంటి త్రిమూర్తి స్వరూపుడైన గజాననుడు మహాగణపతిగా, విరాట్ గణేశునిగా, దొడ్డ గణపతిగా బెంగళూరు మహానగరంలో కొలువు తీరాడు. మన దేశంలో అత్యంత విశిష్టమైన గణపతి ఆలయాలలో దొడ్డ గణపతి మందిరం విశేషమైంది. ఈ ఆలయ విశేషాంశాల్ని నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో తిలకిద్దాం. బెంగళూరు నగర నిర్మాత అయిన కెంపెగౌడ క్రీస్తు శకం 1536వ సంవత్సరంలో దొడ్డ గణపతి ఆలయాన్ని నిర్మించాడు. కెంపెగౌడ ఓ సందర్భంలో వేటకు వెళ్తూ భారీ శిలలతో ఉన్న కొండ ప్రాంతానికి వచ్చాడు. అక్కడ కొండ గుట్టలపై విలక్షణ ఆకృతులలో ఉన్న శిలారూపాల్ని చూసి మురిసిపోయాడు. అంతలోనే ఆయన దృష్టి ఓ భారీ శిలపై పడింది. ఓ కొండని ఆనుకుని విడిగా ఉన్న ఆ శిల ముమ్మూర్తుల మహాగణపతిని పోలి ఉంది. వెంటనే రాజ్యానికి చేరుకుని శిల్పులకు ఆ రాతి జాడలు చెప్పాడు. కొద్ది మార్పులతో ఆ భారీ శిల్పాకృతిని దొడ్డ గణపతిగా శిల్పులు మార్చారు. అలా తయారైన మహాగణపతి మూర్తికి ఆలయాన్ని నిర్మించి కెంపగౌడ తన జన్మని చరితార్థం చేసుకున్నాడు. గణేశుడు ప్రకృతి స్వరూపుడు. ప్రకృతిలో ప్రకృతిగా మమేకమవుతాడు. అందుకే ప్రకృతిలో లభించే పత్రాలతో, గరికతోనే స్వామిని ఆరాధిస్తాం. ఆ స్వామి తరువులలో, గీరులలో, కొండరాళ్లలో, ఫలాలలో ఇలా సర్వత్రా వ్యక్తమవుతాడు. ఆ నేపథ్యంలోనే ఇక్కడ ఇలా ఓ భారీ శిలాకృతిగా తేజరిల్లాడు. దొడ్డ గణపతిగా భక్తుల పూజాధికాలను అందుకుంటున్నాడు. బెంగళూరులో ఉన్న విశేషమైన ప్రాధాన్యమున్న ఆలయాల్లో దొడ్డ గణపతి ఆలయం కూడా ఒకటి. ప్రధానాలయం ముంగిట మహారాజ గోపురం గణేశుని సమున్నత వైభవానికి ప్రతీకగా భాసిల్లుతుంది. రాజగోపురం గుండా భక్తులు ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. రాజగోపురానికి కుడివైపు నాగదేవతల సన్నిధి అమరి ఉంటుంది. పరబ్రహ్మ ఒక్కడే అయినా మనం త్రిమూర్తులుగా ఆరాధిస్తాం. 33 కోట్ల దేవతలున్న గణపతినే ముందుగా పూజిస్తాం. ఎలకపైన ఊరేగి ఎల్లలోకములను సంచరించే ఎల్లరనూ ఏలుకునే గణపతికే తొలి వందనాల్ని సమర్పిస్తాం. ధీర మహావీర గంభీరాకృతిలో ఉన్న విశ్వరూప గణపతిని తిలకించి భక్తులు పులకితులవుతారు. గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి
गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि విశాలమైన ఆలయంలో మహా తేజో విరాజితంగా ఏకశిలామూర్తిగా దొడ్డ గణపతి దేదీప్యమానంగా తేజరిల్లుతాడు. ఇంతటి భారీ గణేశాకృతిని ఒక్కసారి తిలకించగానే భక్తులు ఒక్కసారిగా విస్మయానందానికి గురవుతారు. गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्य సర్వాలంకార శోభితంగా పుష్పాలంకృతంగా గణనాథుడు భక్తుల పాలిట బంగారు కొండల దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు. गुरुपुत्र परित्रात्रे गुरुपाखण्ड खण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि గణేశమేకదంతం హేరంబం విఘ్ననాయకం లంబోదరం శూర్పకర్ణం గజవక్త్రం మహాగ్రజం. ఇది గణేశుని అష్టనామావళి. ఈ గణేశ అష్టనామావళిని గణేశుని సమక్షంలో ఎవరైతే 3 సార్లు పఠిస్తారో వారికి సర్వ శ్రేయస్సులు చేకూరతాయి. గణేశుని అవతారతత్వం ఈ అష్టనామాలలోనే ఇమిడి ఉంది. అలాంటి విశేష స్తోత్రాలు వాక్కులు పారాయణలతో ఈ సన్నిధి నిత్యం మారుమ్రోగుతుంది. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे బెంగళూరు దొడ్డ గణపతి ఆలయ సమీపంలో పలు ఉపాలయాలున్నాయి. దొడ్డ గణపతి దర్శనానంతరం భక్తులు ఈ ఆలయాల్ని సందర్శిస్తారు. దొడ్డ గణపతి ఆలయానికి ఎడమవైపు బసవన గుడి ఉంటుంది.
శివుని వాహనమైన బసవన్న మహాకాయునిగా మహావిగ్రహాకృతిని దాల్చి ఉంటాడు. శ్రీ విద్యాతత్వానికి అధినాయకుడైన నందీశ్వరుడు విరాట్ రూపధారిగా తేజరిల్లుతుంటాడు. ద్రవిడ శైలిలో నిర్మితమైన ఈ ఆలయం బెంగళూరులోనే అతి ప్రాచీనమైందిగా చెబుతారు. దొడ్డ గణపతి ఆలయానికి వెనుక వైపు కాళహస్తీశ్వర ప్రసన్న ఆలయం నెలకొని ఉంది. ఆలయానికి చేరువలో శ్రీ జ్ఞానప్రసూనాంబిక ప్రసన్న ఆలయం ఉంది. చతుర్భుజిగా సర్వాలంకారయుక్తంగా ఆ జగన్మాత ఇక్కడ భాసిల్లుతోంది. కనకాంబరాల మాలికల్ని ధరించి, ఎర్రటి పట్టుచీరను ధరించి ప్రసూనాంబిక అమృతవల్లిగా, భక్తుల పాలిట కల్పవల్లిగా దర్శనమిస్తుంది. దొడ్డ గణపతి ఆలయం వెనక వైపు రంగనాథస్వామి ఆలయం, వాల్మీకి మందిరాలున్నాయి. ఓ ప్రత్యేక పీఠంపై వాల్మీకి శిలారూపం విలసిల్లుతోంది. మరోవైపు బాలాంజనేయ మందిరంలో ముకుళిత హస్తాలతో ముగ్ధ మనోహరంగా భాసిల్లే బాలాంజనేయ స్వామి నెలకొని ఉన్నాడు. పుష్పాలంకృతంగా ఉన్న ఆంజనేయ మూర్తి ఏటవాలుగా ఉండడం విశేషం. స్వామి మూర్తికి పైభాగాన శ్రీ సీతారామలక్ష్మణ దివ్యమూర్తులు విరాజిల్లి ఉంటాయి. నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. గణపతి క్షిప్ర ప్రసాది అంటే భక్తులు కోరిన కోరికల్ని తక్షణం అనుగ్రహిస్తాడు. అలాంటి లోకైక నాయకుడు మహావినాయకునిగా దొడ్డ గణనాయకుడిగా పూజలు అందుకుంటున్నాడు. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమ. ప్రతినిత్యం దొడ్డ గణపతికి గోక్షీరం, పంచామృతాలతో, శుద్ధోదకాలతో అర్చక స్వాములు పలు ద్రవ్యాలతో విరాట్ గణపతికి అభిషేక వేడుక నేత్రోత్సవంగా జరుపుతారు. సిద్ధి వినాయక గణనాథ శివుని కుమార గణనాథ నిత్యము పూజలు చేతుమయా అన్యము నెరుగము బ్రోవుమయా. జయ ఓం గణనాథ జయ 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 ఓం గణనాథ హర ఓం గణనాథ హర 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 ఓం గణనాథ. ప్రధాన విగ్రహానికి సమక్షంలోనే ఉత్సవమూర్తికి నిత్య పూజలు, అభిషేకాదుల్ని నిర్వహిస్తారు. పార్వతి మానస సుతుడైనా శంకర లీలా ఫలమనగా గజముఖధారి గణాధిప విఘ్న వినాశక వినాయక. జయ ఓం గణనాథ. గణపతి ఆకృతి ఎన్నో విలక్షణ అంశాల సమాహారం. ఒక్కో ఆకృతిలో ఉన్న ఆ స్వామిని ఆరాధిస్తే ఒక్కో ఫలితం లభిస్తుందని విశ్వాసం. ఏకశిలా సమన్వితంగా భారీ కాయంతో గోచరమయ్యే దొడ్డ గణపతిని శక్తి గణపతిగా, సత్య గణపతిగా ప్రధానంగా ఆరాధిస్తారు. అన్ని గణపతుల స్వరూపాలలో శక్తి గణపతి ఆకృతి విశేషమైందిగా చెబుతారు. శక్తి వినాయకుడికి 4 హస్తాలలో పాశాంకుశాలు, పూలదండ ఉంటాయి. మిగిలిన హస్తం అభయహస్తంగా ప్రకటితమవుతుంది. స్వామి ఆకృతిని
ఓ మహా దివ్యశక్తి ఆవహించి ఉంటుంది. అందుకే ఈ తరహా మూర్తిని శక్తి గణపతిగా భక్తులు ఆరాధించుకుంటారు. మనసారా ధ్యానిస్తే, పూజిస్తే మహాశక్తి గణపతి అన్ని భయాలు పోగొట్టి అభయాలను అందిస్తాడని నమ్మకం. ಆಮೇಲೆ ಗಣೇಶ ಸಂಕಷ್ಟೋತಿ ಬೆಳಗ್ಗೆ ಅಭಿಷೇಕ 7 ಗಂಟೆಗೆ 1000 ಲೀಟರ್ ಅಭಿಷೇಕ ಆಯಿತು. 11 ಕಾಲು ಮಹಾಮಂಗಳಾರತಿ ಆಯಿತು. ವಿಶೇಷ ಪೂಜೆ ಇವತ್ತು ಎವರಿ ಮಂತು ಎವರಿ ತಿಂಗಳು ಆಮೇಲೆ ಸಂಕಷ್ಟೋತಿ ನಡೀತಾ ಇರುತ್ತೆ. ವಿಶೇಷ ಪೂಜೆ ಅಂದರೆ ಗಣೇಶನಿಗೆ ಬೆಣ್ಣೆ ಅಲಂಕಾರ, ಬಟರ್ 100 kg ಬಟರ್ ಆಗುತ್ತೆ, ನಂದಿನಿ ಬೆಣ್ಣೆ ಪ್ಲಸ್ ಅರ್ಶಿನ ಕುಂಕುಮ ಅಲಂಕಾರ, ಆಮೇಲೆ ಹೂವಿನ ಅಲಂಕಾರ, ಆಮೇಲೆ ತರಕಾರಿ ಅಂದರೆ ಶಾಕಾಂಬರಿ ಅಲಂಕಾರ, ಬರೀ ಹಣ್ಣು ಅಲಂಕಾರ, ವಿಶೇಷ ಪೂಜೆ ಅಲ್ಲಿ ನಡೆಯುತ್ತದೆ. ಗಣಪತಿ ದೇವರ ಶರಣಂ ಶರಣಂ, ಗಣಪತಿ ದೇವರ ಶರಣಂ ಶರಣಂ, ಗಣಪತಿ ಪಪ್ಪ ಗಣಪತಿ ಬಪ್ಪ ಅನಾಥನಾಥ ಅಖಿಲ ಗುಣಗಣ ಅಖಿಲಾಂಡೇಶ್ವರ ಅಮರ ಪೂಜಿತ, ಅಖಿಲಾಂಡೇಶ್ವರ ಅಮರ ಪೂಜಿತ, ಗಣಪತಿ ದೇವರ ಶರಣಂ ಶರಣಂ. ದೇವ ಗಣಪತಿ ಶರಣಂ ಶರಣಂ. ಗಣಪತಿ ದೇವರ ಶರಣಂ ಶರಣಂ, ಗಣಪತಿ ದೇವರ ಶರಣಂ ಶರಣಂ, ಗಣಪತಿ ಪಪ್ಪ ಗಣಪತಿ ಬಪ್ಪ ಸರ್ವ ಪೂಜಿತ ಸತ್ಯ ಸ್ವರೂಪ ಸಾಧು ಸಮಾಗಮ ಸಜ್ಜನ ಮಿತ್ರ, ಸಾಧು ಸಮಾಗಮ ಸಜ್ಜನ ಮಿತ್ರ, ಗಣಪತಿ ದೇವರ ಶರಣಂ ಶರಣಂ. ದೇವ ಗಣಪತಿ ಶರಣಂ ಶರಣಂ. బుల్ టెంపుల్ రహదారిలో బసవనగుడి ప్రాంగణంలో దొడ్డ గణపతి ఆలయం విరాజిల్లుతోంది. బెంగళూరులోని మెజెస్టిక్ బస్టాండ్ నుంచి చామరాజపేట రామకృష్ణ మఠం మీదుగా బుల్ టెంపుల్ రోడ్లో ఉన్న ఈ ఆలయానికి భక్తులు సులువుగా చేరుకోవచ్చు. బెంగళూరు నుంచే కాక కర్ణాటక రాష్ట్రం నలుమూలల నుంచి, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. మహాగణపతిని మనసారా సేవించుకుంటారు. సిద్ధిపతి, స్థితిపతి, నిధిపతి, కృపతి, గణపతి. గణేశ ఆరాధన సర్వకార్య సిద్ధిని చేకూరుస్తుంది, సకల శుభాల్ని అందిస్తుంది. పంచభూత తత్వానికి ప్రతీక అయిన గణేశుని అవతార విశేషాంశాలు నిరుపమానం. సమస్త విద్యలకు, సకల సిద్ధులకు ప్రతిరూపమైన ఆ గణేశుని కృపా వైభవం మనపై సదా వెల్లివిరియాలని కోరుకుంటూ మరో తీర్థయాత్ర సందర్శనంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.